భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి వ్యవస్థ ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతి అమలుపై నేటి నుంచి పైలట్ మండలాల్లో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని కాజాపూర్లో భూభారతి పైలట్ ప్రాజెక్టును నేడు ప్రారంభించనున్నట్లు భూభారతి సదస్సులపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. భూ సమస్యలు లేని తెలంగాణను చెయ్యడం లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తెచ్చినట్లు వివరించారు. సామాన్య ప్రజలకు ఫలాలు చేరినప్పుడే ఆ చట్టానికి సార్థకత చేకూరుతుందని వివరించారు. మద్దూర్, నేలకొండపల్లి, లింగపేట, వెంకటాపూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా ఆ చట్టాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల జరిగే సదస్సుల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదు అందిస్తామని పొంగులేటి చెప్పారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తామని వెల్లడించారు. కోర్టు పరిధిలోని భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1 నుంచి పరిష్కరిస్తామని చెప్పారు. ఏ తరహా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటి పరిష్కార ప్రక్రియలో ఏమైనా లోపాలున్నాయా, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలేంటి, భూభారతిపై ప్రజల స్పందనను తెలుసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే సదస్సుల్లో ఆయా జిల్లా కలెక్టర్లు పాల్గొంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్తో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారని పేర్కొన్నారు. అవగాహన సదస్సులు ముగిసిన తర్వాత 4 పైలట్ మండలాల్లో మాదిరిగానే హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.